శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనకి దశమ స్థానంలో కుజుడు మరియు కేతు గ్రహానికి సంబంధించినటువంటి గ్రహ సంచారం ఉంది. ఎవరైనా మీ స్వక్షేత్రం నుంచి లేదా మీ రాశి నుంచి ప్రారంభిస్తారు కదా అంటే మీ రాశులంతా కూడా ప్రశాంతంగా ఉన్నాయండి. కానీ మీకు వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి నేను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఉంది. ఇది మీ కెరీర్ కి సంబంధించినటువంటి విషయం. మీ కెరీర్ లో ఏదైనా మచ్చపడే అవకాశం ఉంది. మీ కెరీర్ లో కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి. మీ పేరుకు సంబంధించి అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది కదా, వాటి గురించి మాట్లాడుకోవడం, కింద పడ్డా నాదే పై చెయ్యి అనే విధంగా మీ పరిస్థితులు ఉంటాయి. ఇవంతా కూడా మంచి ఆనందకరమైనటువంటి విషయాలు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి నవమ స్థానంలో బుధగ్రహ సంచారం అంటే ఏదైనా సరే విద్యా సంస్థలకు సంబంధించి కానీ, ట్యూషన్స్ కి సంబంధించి కానీ, లేకుంటే డివోషనల్ కి సంబంధించి కానీ, ట్రావెల్ కి సంబంధించి కానీ డబ్బు ఖర్చు పెడతారు, వాటిపై డబ్బులు కూడా సంపాదిస్తారు. అంటే బిజినెస్ కూడా ఈ ప్రకారం అంటే ఏదైనా ఒక ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, హోమాలు పూజలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బాగా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఏదైనా విద్యా సంస్థలు ఏదైనా నేర్పించి డబ్బు సంపాదించేటువంటి క్రమంలో కూడా ఉంటారు. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం వలన ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఎక్స్టర్నల్ గా మీతోని అంటే ఏదైనా పార్ట్నర్షిప్ చేయాలని కానీ, లేకుంటే ఏదైనా సరే మీతోని మిస్బిహేవ్ చేయాలని కానీ, ఏదైనా ఎఫైర్ పెట్టుకోవాలని కానీ ప్రయత్నించినా మీరు మాత్రం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి అస్సలు సహించడు. అలాంటి స్థానంలో ఉండడం వల్ల మీరు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానంలో గురువు ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చినా మీరు దాటి వేసుకొని ముందుకెళ్తారు. అలాగే సప్తమ స్థానంలో చూసుకున్నట్టయితే మీకు శుక్రగ్రహం యొక్క సంచారం ఉంది. మీకు వృశ్చిక స్థానంలో ద్వాదశము, ఏకాదశము, దశమము, నవమము, అష్టమము, సప్తమము. సప్తమ స్థానంలో మీకు ఈ యొక్క మ్యారిటికల్ లైఫ్ కి సంబంధించి మీ భార్యకు సంబంధించింది కాబట్టి శుక్రుడు ఉన్నాడు. కాబట్టి శుక్రుడు స్వతహాగా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ భార్యతో మీరు చాలా బాగా అన్యోన్యంగా ఉంటారు. అలాగే మీకున్నటువంటి రాసులలో ఈ యొక్క పంచమ స్థానానికి వచ్చేసరికి ఏదైనా ప్రేమపూర్వకంగా టాలెంట్ కి సంబంధించి బాగా ఎమోషనల్లీ మీరు ఉంటారు. ఈ పంచమ స్థానంలో శని ఉండడం వలన, పాపగ్రహం ఉండడం వలన అంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయడం, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే నాలుగవ స్థానంలో హెరిడిటీకి సంబంధించినటువంటిది కాబట్టి మీ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా సరే హెరిడిటీ అంటే మీరు వంశపారంపర్యంగా ఏదైనా ఆస్తి కానీ, ధర్మం కానీ, ఆచారాన్ని కానీ మొయ్యడం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి, గ్రహ సంచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, పేరు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఈ 2025 రూపాయలు కనుక ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ జాతకం చెప్పడానికి. అలా పే చేస్తే వారికి 60 నుండి 70 పేజీలో జాతకం అందించడం జరుగుతుంది. ఈ 2025 రూపాయలతోని జాతకం చెప్పడంతో పాటు మీతో మాట్లాడడం జరుగుతుంది. తర్వాతకి మీకు ఈ యొక్క కరుంగలి మాలను కూడా కొరియర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ నెలలో ఈ తర్వాతకు వచ్చే 6 నెలలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది, ఏంటిది, అవన్నీ అందరూ బాగుండాలి కాబట్టి నేను ఈ మాలను మీకు ఫ్రీగా ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా హోమంలో పెట్టిన తర్వాతకే ఇస్తాను. దానికి కూడా ఒక వారం టైం పడుతుంది. ఖచ్చితంగా వెయిట్ చేసి ఈ మాలను తీసుకొని నియమ నిబంధనలు పాటించి ధరించండి, జపము మంత్రము చదవండి. ఇక అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, 1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, రెండు సేమ్. ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్ని సేమ్. 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2 జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో
మనకి పెహల్గాంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంపేడ్ లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. ఇంకా 6 నెలలు ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా? ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగవచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి. దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి గాని, సగటున రోడ్డుకు గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికీ కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మన రోజువాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి గాని, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి గాని, శని తిరోగమనం గాని ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే వీరరాశి వారికి ఏమో ఏలినాటి శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి 2వ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు. పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు కర్చీఫ్ పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే 2 పూట కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది. ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి మనకి మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్-సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి, చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి, ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ, శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి.
చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి. ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అనంటే కింద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో రూ. 2025 మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా. అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ చార్జెస్ అంతకుముందు 100, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే 200 చార్జ్ చేస్తున్నారు కదా. కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దండి, జాతకం వరకు ఎంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి చార్జ్ వచ్చేసి రూ. 2025 మాత్రమే. కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.